నేను ఇంటర్స్టెల్లార్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక పావుగంట చూసి బోర్ కొట్టి ఆపేశాను. తర్వాత ఒకరోజు యూట్యూబ్లో ర్యాండమ్గా ఎవరో ఇంటర్స్టెల్లార్ మూవీస్ విజువల్ వండర్ అని, అదిరిపోయే స్పేస్ అడ్వెంచర్స్ ఉంటాయని తెలిసి ఇంకోసారి రీవిజిట్ చేశాను. కానీ ఈసారి చూసినప్పుడు అడ్వెంచర్స్ కన్నా ఫిజిక్స్ బాగా నచ్చింది. అండ్ హ్యాన్స్ జిమ్మర్కి పిచ్చోడిని అయిపోయాను. ఆ ఓఎస్టీ బీజిఎంని పదే పదే వినేవాడిని. కట్ చేస్తే రీసెంట్గా 2 weeks బ్యాక్ ఒకసారి మళ్ళీ మూవీని చూసినప్పుడు, ఈసారి మూవీ చూశాక మూవీని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానని అర్థమైంది. అయితే ఈసారి మ్యూజిక్, అడ్వెంచర్, ఫిజిక్స్ కాదు, ఇట్ ఈస్ లవ్. ఏంటి వీడియో ఇంటర్స్టెల్లార్ అంటున్నాడు, లవ్ అంటున్నాడు అనుకుంటున్నారా? దిస్ ఇస్ ద టాపిక్ వాట్ ఐ ఫౌండ్ ఇన్ ఇంటర్స్టెల్లార్. దిస్ ఇస్ హరీష్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ బఫ్స్. వీడియోలో ముందుకెళ్లే ముందు, ఈ వీడియోలో స్క్రిప్ట్ రాయడానికి, వీడియో ఎడిట్ చేయడానికి మా టీం అంతా చాలా కష్టపడ్డారు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంకరేజ్ అవర్ ఎఫర్ట్. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. స్పాయిలర్స్ అలర్ట్. ఈ వీడియోని చూసే ముందు ఇంటర్స్టెల్లార్, సల్లీ అండ్ మంజుమల్ బాయ్స్ మూవీస్ చూసి రండి. ఎందుకంటే ఇవన్నీ మూవీస్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బేసికలీ ఇంటర్స్టెల్లార్ మూవీని క్లుప్తంగా చెప్పాలంటే, మన ఎర్త్ కొన్ని సంవత్సరాల్లో అంతం అవుతుంది. కానీ వాటర్ ఉన్న కొత్త ప్లానెట్ ని సైంటిస్టులు కనిపెడతారు. కానీ అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ సైంటిస్ట్ కమ్ ఆస్ట్రోనాట్ గా కూపర్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ తనని అసిస్ట్ చేయడానికి ఒక 2 హైలీ ఇంటెలిజెంట్ రోబోట్స్ అండ్ 2 సైంటిస్ట్ ని కూడా టీంలో యాడ్ చేస్తారు. కానీ అలా వెళ్ళటం తన కూతురైన మర్ఫ్ కి ఇష్టం ఉండదు. కానీ త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్తాడు. మిషన్ స్టార్ట్ అయ్యాక మధ్యలో టీంలో వాళ్ళకి డెసిషన్ మేకింగ్ లో చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు కూపర్ అవైలబుల్ గా ఉన్న డేటాని బేస్ చేసుకుని వెళ్దాం అంటాడు. కానీ బ్రాండ్ ఏమో గట్ ని బేస్ చేసుకుని వెళ్దాం అంటుంది. తన థియరీని కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మాట అంటుంది, లవ్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ పర్సీవింగ్ దట్ కెన్ ట్రాన్సెండ్స్ ద డైమెన్షన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్. దీన్ని లిటరల్ మీనింగ్ ని తీసుకుంటే అర్థం చేసుకోవడం కష్టం. సో నేను ఒక 2 movies ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీ వచ్చేప్పటికి సల్లీ ద మిరాకిల్ ఆన్ ద హుడ్సన్. ఈ కథ 2009లో న్యూయార్క్లోని లగ్వార్డియా ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అవుతుంది. సల్లీ అండ్ జెఫ్రీ స్కైస్ అనే పైలట్స్ ఎప్పటిలాగానే వాళ్ళ డ్యూటీలో భాగంగా US ఎయిర్వేస్ ఫ్లైట్ 1549 ని టేక్ ఆఫ్ చేసి గ్రాడ్యువల్ గా పైకి వెళ్తూ ఉంటారు. సడన్ గా బర్డ్స్ ఇంజన్స్ లో పడడం వల్ల 2 ఇంజన్స్ ట్రస్ట్ ని కోల్పోతాయి. మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఇంజన్స్ బాగా దెబ్బతినడం వలన మళ్ళీ స్టార్ట్ అవ్వవు. ఫ్లైట్ అప్పుడే టేక్ ఆఫ్ అవడం వలన వాళ్ళు కావాల్సిన ఆల్టిట్యూడ్ విచ్ మీన్స్ హైట్ ని రీచ్ అవ్వరు. ఎమర్జెన్సీలో ATC వాళ్ళని కాంటాక్ట్ అవుతాయి. రిటర్న్ అయ్యి ఎక్కడ టేక్ ఆఫ్ అయ్యారో అక్కడే ల్యాండ్ అవ్వడానికి అప్రూవల్ ఇస్తారు. కానీ పైలట్ సల్లీ క్యాలిక్యులేషన్ ప్రకారం యూటర్న్ తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్లే లోపు న్యూయార్క్ లోని స్కై స్క్రాపర్స్ క్రాష్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ATC వాళ్ళు వెనక్కి రాకుండా స్ట్రైట్ గా వెళ్లి టిటర్బన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అప్రూవల్ ఇస్తారు. కానీ అప్పటికే ఫ్లైట్ బాగా ఆల్టిట్యూడ్ లూజ్ అయిపోతుంది. సో అక్కడికి కూడా సేఫ్ గా వెళ్ళడం కష్టం. ఒక పక్క ఫ్లైట్ లో 254 మంది ప్యాసింజర్స్, కింద న్యూయార్క్ లో లక్షల మంది ప్రజలు. కాక్పిట్ లో బీప్ సౌండ్స్. ఇంతలో పైలట్ సల్లీకి ఒక అందమైన రన్వే కనిపిస్తుంది. అదే హడ్సన్ రివర్. సల్లీ అజంప్షన్ ప్రకారం ఏ ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ట్రై చేసినా న్యూయార్క్ స్కై స్క్రేపర్స్ కి టచ్ అయ్యి ప్యాసింజర్స్ అండ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోతారు. సో హడ్సన్ రివర్ లో సేఫ్ గా ల్యాండ్ చేయగలిగితే గ్రౌండ్ సివిలియన్స్ ని కాపాడొచ్చు. అదే ల్యాండింగ్ సక్సెస్ఫుల్ గా జరిగితే ప్యాసింజర్స్ ని కూడా కాపాడొచ్చు. అని రివర్ వైపు టర్న్ చేసి స్లో అండ్ గ్రాడ్యువల్ గా ఆల్టిట్యూడ్ తగ్గించుకుంటూ కుదిరినంత స్మూత్ గా రివర్ లో ల్యాండ్ చేస్తాడు. లక్కీలీ all 254 passengers, flight attendants and pilots are alive with minor injuries. డోర్స్ ఓపెన్ చేసి ప్యాసింజర్స్ అందరినీ వింగ్స్ మీద నుంచి పెడతారు. అండ్ ఫ్లైట్ మునిగిపోయే లోపు దగ్గరలో ఉన్న ఫెరీస్ లాంచీల్లో అందరినీ ఒడ్డుకు చేరుస్తారు. సో ఈ కథకి ఇంటర్స్టెల్లార్కి ఏం సంబంధం అనుకుంటున్నారు కదా? ఒకవేళ పైలట్ గా మనిషి లేకుండా ఏదైనా రోబో ఉండుంటే ఒక్కరు కూడా బతికే వాళ్ళు కాదు. ఎందుకంటే ATC వాళ్ళు చెప్పినట్టు ఎయిర్పోర్ట్ కి వెళ్ళుంటే ఖచ్చితంగా ఫ్లైట్ క్రాష్ అయ్యి ఉండేది అని తర్వాత సిమ్యులేషన్ రిజల్ట్స్ లో తెలుస్తుంది. అండ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఎక్కడ వాటర్ బాడీ మీద ఒక ఫ్లైట్ ని ల్యాండ్ చేయడం మీద టాపిక్ లేదు. సో ఆబ్వియస్లీ హ్యూమన్ బీయింగ్ మాత్రమే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ అండ్ రూల్స్ ని డిజోబే చేసి అయినా ప్రాణాలు కాపాడడం గురించి ఆలోచిస్తాడు, ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు. ఈ ఇన్సిడెంట్ నిజంగా జరిగింది. ఈ మూవీ నేమ్ సల్లీ ద మిరాకిల్ ఆఫ్ ద హుడ్సన్, అవైలబుల్ ఆన్ ప్రైమ్. సెకండ్ ఎగ్జాంపుల్ మంజుమల్ బాయ్స్. ఈ కథ 2016లో కొడైకెనాల్ లో జరుగుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సరదాగా కొడైకెనాల్ ట్రిప్ కి వెళ్తారు. అక్కడ కాలు జారి సుభాష్ అనే అతను లోయలో పడిపోతాడు. ఆ లోయ ఎంత ఉంటుందో తెలియదు, కాపాడడానికి తాళ్ళు కూడా ఉండవు. సో పోలీస్ అండ్ రెస్క్యూయర్స్ ని పిలుస్తారు. వాళ్ళంతా వచ్చి లోయలో పడితే ప్రాణాలతో కాదు బాడీని కూడా బయట తీసుకురాలేమంటారు. ఇప్పటిదాకా చాలా మంది పడిపోయారు. అందులో సెంట్రల్ మినిస్టర్ మేనల్లుడు కూడా ఉన్నాడు.
సో మీ ఫ్రెండ్ని వదిలేసి వెళ్ళిపోండి అంటారు. సో సుజీ అనే ఫ్రెండ్, మేము వెళ్తే ఫ్రెండ్తోనే వెళ్తాం, లేకపోతే మేము కూడా ఇక్కడ దూకి చచ్చిపోతాం అంటారు. రెస్క్యూయర్స్ గానీ పోలీసులు గానీ కిందకి దిగి రెస్క్యూ చేయడానికి రాకపోయేటప్పటికి సుజీ అనే ఒక ఫ్రెండ్ 120 ఫీట్ లోతులో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ని రెస్క్యూ చేసుకొస్తాడు. మనం అర్థం చేసుకోవడానికి 120 ఫీట్ అంటే 12 ఫ్లోర్ బిల్డింగ్ అంత హైట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక పాట ప్లే అవుతుంది. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా లోయలో పడిన వాళ్ళు ఎవ్వరు తిరిగి రాలేదు అండ్ ఎంత లోతుందో కూడా తెలియదు, ఎలా దిగాలో తెలియదు, దిగిన తర్వాత ఎలా మూడేసి పైకి తీసుకురావాలో కూడా తెలియదు. కానీ అగైన్స్ట్ ఆల్ ఆర్డ్స్ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని రావడానికి వెళ్తాడు కదా, అదే లవ్. దీనికి హిస్టరీతో, ఫ్యాక్ట్స్తో, ఫిగర్స్తో, మ్యాథమెటికల్ ప్రాబిలిటీతో సంబంధం లేదు. దిస్ ఈస్ బియాండ్ సైన్స్, కాంట్ బి ఇమాజిన్డ్ బై యూజింగ్ ఏ కంప్యూటర్ ఆర్ ఎనీ సెట్ ఆఫ్ డేటా. దీన్నే మన క్రిస్టోఫర్ నోలన్ గారు ఇంటర్స్టెల్లార్ లో ఇలా చూపించారు. కూపర్ ఆ లైఫ్ ఉన్న ప్లానెట్ కి వెళ్ళడం తన కూతురైన మర్ఫ్కి ఇష్టం ఉండదు, కానీ త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్తాడు. కానీ స్పేస్ లో జరిగే టైం డిలేషన్ అనే ప్రక్రియ వలన అక్కడ 1 hour పాస్ అవుతే ఎర్త్ మీద 7 years పాస్ అయినట్టు. సో త్వరగా రిటర్న్ అయిపోదామని స్పేస్ నుండి వెనక్కి వస్తున్నప్పుడు రాకెట్ బూస్టర్స్ అన్ని ఎండ్యూరెన్స్ అనే స్పేస్ వెహికల్ లో ఉంటాయి. అది చిన్న యాక్సిడెంట్ వలన డ్యామేజ్ అయ్యి ఫ్రిక్షన్లెస్ జీరో గ్రావిటీలో స్పిన్ అవుతూ ఉంటుంది. అది ఆగటానికి ఎన్ని అవర్స్ పడుతుంది అనేది చెప్పలేము. రిటర్న్ అవ్వడం లేట్ అయితే తన కూతురికి ఇచ్చిన మాట పోతుంది. ఇంకేం దారి లేక తన ల్యాండర్ ని ఎండ్యూరెన్స్ తో సమానమైన RPM తో స్పిన్ చేసి డాకింగ్ స్టార్ట్ చేస్తాడు. దానికి రోబోట్ టార్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటుంది. దానికి కూపర్ నో ఇట్ ఈస్ నెసరీ అంటాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తన కూతురికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఎమోషన్ దానికి అంత టైం లేదు. ఈ ఎమోషన్ లేకపోవడం వల్లనే రోబోట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయలేని మెన్యూవర్ ని చేసి డాకింగ్ మెకానిజం చేసి ఎర్త్కి తిరిగి వచ్చేస్తాడు. ఇంత కష్టపడిన టైం చాలా అయిపోతుంది. స్టిల్ తన కూతుర్ని తన డెత్ బెడ్ మీద తన పిల్లలు మనవలతో ఉంటుంది, కానీ చనిపోయే లోపు కలుస్తాడు. సో ఈ కథని బట్టి నాకు ఏం అర్థమైందంటే, ఇంటర్స్టెల్లార్ మూవీ 2014లో రిలీజ్ అయింది, ఇప్పుడు 2024. ఇప్పుడు AI వాయిస్ అసిస్టెంట్ అండ్ ChatGPT లాంటి చాలా టూల్స్ అన్ని మనందరి జోబుల్లో ఉన్నాయి, కానీ వాటికి లవ్ అనే ఎమోషన్ ఎప్పటికీ ఒక లోటు ఉంటుంది అని క్రిస్టోఫర్ నోలన్ గారు ఆ రోజు చెప్పినట్టు అనిపించింది. సో గైస్, దిస్ ద వీడియో. ఈ మూవీస్ చూస్తున్నప్పుడు మీకు ఏం అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి.